హలో పిల్లలు, ఇవాళ నేను మీకు మేక ముగ్గురు మోసగాళ్ళు అనే ఒక సరదా కథని చెప్తున్నాను. ఓకేనా? అనగనగనగనగా ఒక ఊరిలో చంద్రయ్య అని ఒకడున్నాడు. వాడు ఒకసారి ఏమనుకుంటాడంటే, నేను ఒక పశువుని కొని తెచ్చుకుంటాను, ఆ పశువు పాలని మా ఇంట్లో వాళ్ళందరూ వాడుకోవచ్చు అని అనుకుంటాడు. అనుకొని పశువుల సంతకి వెళ్ళాలనుకుంటాడు. సంత అంటే మీకు తెలుసు కదా, ఒక చిన్న మార్కెట్ లాంటిది. కానీ పశువుల సంతలో కేవలం పశువుల్ని అమ్ముతారనమాట. పశువుల్ని కొనడం, పశువుల్ని అమ్మడం ఇలాంటివన్నీ చేస్తారు పశువుల సంతలో. అయితే ఈ పశువుల సంత వీళ్ళ ఊర్లో జరగదనమాట. వీళ్ళది చిన్న ఊరు. వీళ్ళ ఊరు పక్కన ఒక చిన్న చిట్టడవి ఉంది. ఆ చిట్టడవి దాటాక కొంచెం పెద్ద ఊరుంది. ఆ పెద్ద ఊరిలో ఈ పశువుల సంత అనేది ప్రతి వారం ఒక రోజున జరుగుతూ ఉంటుంది. అయితే ఈ చంద్రయ్య ఆ పశువుల సంతకి వెళ్ళాలనుకుంటాడు. ఏ రోజైతే ఆ పశువుల సంత జరుగుతుందో ఆ రోజు ఉదయాన్నే లేచి డబ్బుల మూట తీసుకొని ఆ చిట్టడవి గుండా ఆ పక్క ఊరు చేరుకొని పశువుల సంతకి వెళ్తాడు. ఆ పశువుల సంత అంతా మంచి హడావిడిగా ఉంటుంది. బోళ్ళన్ని పశువులు, అమ్మేవాళ్ళు, వాటిని కొనడానికి వచ్చిన వాళ్ళు, ఇలాగా అంతా గందరగోళంగా హడావిడిగా ఉంటుంది. రకరకాల పశువులను అమ్ముతున్నారన్నమాట పశువుల సంతలో. ఆవులు, గేదెలు, మేకలు, ఇలాగ రకరకాల జంతువులు, రకరకాల పశువులను అమ్ముతున్నారు. అయితే ఈ చంద్రయ్య ఏమనుకున్నాడంటే, ఎలాంటి పశువుని కొనాలని అనుకున్నాడంటే, ఆ పశువుకి ఖరీదు తక్కువ అవ్వాలి, అంటే డబ్బు తక్కువ అవ్వాలి, కానీ పాలు మాత్రం ఎక్కువ ఇవ్వాలి. అలాంటి ఏదైనా మంచి పశువుని కొందాం అనుకొని మొత్తం ఆ సంతంతా తిరిగి చివరికి వాడికి ఒక మేక నచ్చుతుంది. ఈ మేకని కొందాం, ఈ మేక బాగున్నది, మంచి పుష్టిగా ఉంది, మేకే కాబట్టి అంత పెద్ద ఇబ్బంది ఉండదు, దాన్ని నేను జాగ్రత్తగా చూసేసుకోవచ్చు, ఖచ్చితంగా ఒక లీటర్న్నర పాలు ఇస్తుంది, ఇది మాకు సరిపోతుంది, దీనికి ఏమీ అంత పెద్ద ఇబ్బంది పడక్కర్లేదు, మా తోటలో మా పొలంలోని గడ్డే దీనికి చక్కగా పెట్టియచ్చు అనుకొని చివరికి ఏం చేస్తాడు, ఆ మేకని బేరమాడి మొత్తానికి ఆ మేకని కొనుక్కొని ఏం చేస్తాడు, దాని మెడలో ఒక తాడు కట్టి ఆ మేకని తనతో పాటు తీసుకొని వాళ్ళ ఇంటి వైపు బయలుదేరుతాడు. అలా వెళ్తూ ఉండగా ఏమవుతుంది, ఆ చిట్టడవి వస్తుంది కదా, ఆ చిట్టడవిలోంచి వెళ్తూ అనుకుంటాడు అనమాట, ఇవాళ మనకి మంచి పశువు దొరికింది, మనం బయలుదేరిన వేళ బాగుంది, నేను అనుకున్న ఖరీదుకే నాకు మంచి మేక వచ్చింది, ఈ మేకను చూసి మా ఇంట్లో వాళ్ళు కూడా సంతోషిస్తారు, నేను బాగా బేరం చేసాను, నన్ను మెచ్చుకుంటారు, అసలు ఇంత మంచి పశువు నాకు మంచి ఖరీదుకే వచ్చింది అనుకుంటూ వాడు వెళ్తూ ఉంటాడు. అయితే వాడికి తెలియని విషయం ఏంటో తెలుసా, వాడిని ఆ సంత దగ్గర నుంచి ఒక ముగ్గురు మనుషులు వాడిని ఫాలో అవుతూ వాడి వెనకాతలే వస్తున్నారనమాట. ఎందుకంటే వాళ్ళు ఒక పథకం వేశారు. ఆ పథకాన్ని ఇప్పుడు వాళ్ళు అమలు చేయాలని అనుకుంటున్నారు. అందుకు వాడి వెనకాతలే వచ్చారు. ఈ అడవిలోకి ఎప్పుడైతే ఈ చంద్రయ్య వెళ్ళాడో, అడవిలో ఏంటి చుట్టూ బోళ్ళన్నీ మొక్కలుంటాయి, చెట్లుంటాయి, పొదలుంటాయి కదా, అందులో ఈ ఇద్దరు ఏం చేశారట, వీడికి కనిపించకుండా ఆ పొదల మాటు నుంచి దూరిపోయి అడ్డదారుల్లోంచి వెళ్ళిపోయి వీడికన్నా ఈ చంద్రయ్యని దాటేసి బాగా ముందుకు వెళ్ళిపోయారట. ఒకడు మాత్రం వెనకాతలే ఉన్నట్ట. ఈ చంద్రయ్య కొంచెం అడవిలోకి వెళ్ళిన తర్వాత ఈ వెనకాతలు మిగిలిన వాడు ఒకడు ఉన్నాడు కదా, వాడు ఇలా చంద్రయ్య దగ్గరికి నడుచుకొని వెనక నుంచి వస్తున్నట్టు వచ్చి, బాబు బాగున్నది, నీ కుక్క ఎంత ముద్దుగా ఉందో అన్నట్ట. చంద్రయ్య అన్నట్ట వాడిని చూసి, కుక్క ఏంటి, నీకేం మతిపోయింది ఏంటి, ఇది మేక, నేను ఇప్పుడే ఆ మేకని సంతలో కొని వస్తున్నాను అన్నట్ట. అంటే వాడన్నట్ట, మేక, ఇది మేకేంటి, అంత బాగుంది, అది కుక్క అయితేను, నీకే మతి లేదు అని అనేసి ఆ చంద్రయ్యని దాటుకొని
వెళ్ళిపెట్టేవాడు ముందుకి. చంద్రయ్య అనుకున్నట్టు ఎవడో పిచ్చివాళ్ళ ఉన్నాడు, మేకను చూసి కుక్క అంటున్నాడు అనుకొని ఆ మేకను పట్టుకొని అలాగా నడుచుకుంటూ ముందుకు వెళ్ళాట. కొంతసేపు అయిన తర్వాత ఏమైందిట, ఆ ముగ్గురులోని ఇంకొకడు ఉన్నాడని చెప్పాను కదా, ఇద్దరు ముందుకు వెళ్ళిపోయారని చెప్పాను కదా, అందులో ఒకడు అట్నుంచి వస్తున్నట్టు వీడికి ఎదురుపడి వీడితో అన్నట్ట, బాగుంది బుజ్జి కుక్క, ఈ కుక్క పేరేంటి అని అడిగట చంద్రని. ఎంత బాగుందో ఈ కుక్క, మంచి పుష్టిగా ఉంది, ఏమిటి దీని పేరు అని అడిగట. అంటే చంద్రయ్య బుర్రగోక్కున్నట్ట, అదేంటి వాడు కుక్కే అన్నాడు, వీడి కుక్కనే అంటున్నాడు అని అన్నట్ట. ఇది కుక్క ఏంటి బాబు, ఇది మేక, ఇప్పుడే నేను సంతలో కొని తెస్తూ ఉంటే కుక్క అంటున్నావేంటి, ఇది మేక అయితేను అని అన్నట్ట. అంటే వాడన్నట్ట, అదేమిటి ఆ మాత్రం నువ్వు చూసుకోలేదా, నీకు కుక్కకి మేకకి తేడా తెలీదా, ఇది కుక్క అయితే మేక అంటున్నావేంటి అనుకొని వెళ్ళిపోయాట వీని అగాదిగా చూస్తూ. ఇప్పుడు చంద్రయ్యకి మెల్లగా కొంచెం అనుమానం మొదలైందిట. అదేంటి ఇందాకలో ఒకడు కూడా ఈ మేకను చూసి కుక్క అన్నాడు, ఇప్పుడు వీడెవడో కూడా మేకను చూసి కుక్క అంటున్నాడు, ఇంతకీ ఇది కుక్క మేక అని వాడికి అనుమానం వచ్చి ఒకసారి ఆ మేక మొహం వైపు చూసేట. చూసి అనుకున్నట్ట, లేదు లేదు ఇది మేకేను, వీళ్ళు కుక్క అంటున్నారేమిటి అనుకొని అర్థం కాకుండా బుర్రగోక్కుంటూ అలాగ ముందుకు నడుచుకొని వెళ్ళాట. ఇంకా అలాగ చాలాసేపు నడిచిన తర్వాత ఇంకా వాళ్ళ ఊరు దగ్గర అవుతున్న సమయంలో, అంటే ఇంకా అడవి అయిపోవస్తున్నది అనమాట, ఇంకా వాళ్ళ ఊరు దగ్గర పడుతున్న సమయంలో ఇంకా మూడోవాడు ఉన్నాడు కదా, ముగ్గురు మోసగాళ్ళలో ఆఖరివాడు ఉన్నాడు కదా, వాడు ఎదురొచ్చాట. వచ్చి అన్నట్ట, ఏ బాబు ఏంటి ఆ కుక్క మెడలోని తాడు కట్టావు, తాడు బాగోదు, కుక్కలకి పట్టి ఉంటుంది కదా, పట్టి కడితే కుక్క మెడలో బాగుంటుంది, కుక్కలకి బెల్ట్ కదా కడతారు, మేకలకి గొర్రెలకి అయితే తాళ్ళు కడతారు. అది వాడు అన్నాడు అనమాట, కుక్కకి పట్టి కట్టాలి, ఆ తాడు కట్టేవేంటి మేకకి గొర్రెలకి కట్టినట్టు అన్నట్ట. ఇంకిప్పుడు చంద్రయ్యకి పూర్తిగా ఒక అనుమానం వచ్చిందిట. ఏంటని, ఇది ఏమిటి ఒక్కడంటే అన్నాడు అనుకోవడానికి ముగ్గురు మనుషులు కనిపించారు, వీళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు, వాళ్ళందరూ కూడా దీన్ని మేక కాదు కుక్క అనే అంటున్నారు, అయితే నాకే కళ్ళు సమంగా కనిపించడం లేదనమాట, ఆ సంతవాడు నన్నే మోసం చేశాడనమాట, ఇది మేక కాదు నిజంగా కుక్కే, ఇది కుక్కే అనుకొని నేను మోసపోయాను అనుకొని ఆ మేక తాడు అక్కడే వదిలేసి, చీచిచి నేనేంటి ఇలా మోసపోయాను, నయం ఇంకా ఈ కుక్కని మేక అని చెప్పేసి నేను ఇంటికి తీసుకెళ్ళిపోలేదు, ఇంట్లో వాళ్ళందరూ నన్ను చూసి వెక్కిరిద్దురు, నన్ను చూసి ఏడిపిద్దురు, ఎంత పని జరిగింది, డబ్బులంతా పోయాయి, లేచిన వేళ బాగోలేదు, బయలుదేరిన వేళ బాగోలేదు, నేను మోసపోయాను అనుకుంటూ ఆ మేకని అక్కడే వదిలేసి వాడు చిరాగ్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాట. వాడు వెళ్ళిపోయిన తర్వాత ఏమయ్యారు, ఈ ముగ్గురు మోసగాళ్ళు కూడా ఒక జట్టే కదా, ముగ్గురు చేరి వీడిని భలే మోసం చేశానురా మనము, ఈ మేక మనకి దొరికింది అనుకుంటూ గట్టిగా నవ్వుకుంటూ ఆ మేకను పట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇది మేక ముగ్గురు మోసగాళ్ళు కథ. బాగుంది కదా. కాబట్టి కొన్నిసార్లు మనకి నిజమని తెలిసినా ఎదురుగుండా ఉన్నవాళ్ళు ఇది నిజం కాదు, ఇది అబద్ధమే అని అన్నా కూడా కొన్నిసార్లు మనం నమ్మేస్తూ ఉంటాం. నిజం ఏదో మనకి సరిగ్గా తెలిసినప్పుడు ఎంతమంది అది కాదు అని చెప్పి మనకి మసిపూసి మారేడుకాయ చేయాలనుకున్నా కూడా నిజమేంటో మనకి తెలిసినప్పుడు మనం దాని మీదే నిలబడి ఉండాలన్నమాట. అదర్రా పిల్లలు ఈ కథలోని నీతి. అయితే నచ్చింది కదా మీకు ఈ కథ? మళ్ళీ మరో కథతో మళ్ళీ కలుద్దాం, సరేనా? ఉంటాను, బాయ్.